హాయ్ అండి, వర్షంలో అయితే వంకాయ హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. గుత్తులుగా అయితే ఉన్నాయండి. నాకైతే చాలా రోజులు హెల్త్ అయితే అస్సలు బాగాలేదు, అందుకే వీడియోస్ కూడా ఏమీ పోస్ట్ చేయట్లేదు. ఈ మధ్యలో ఫీవర్ అనమాట. ఇప్పుడైతే వంకాయలు అయితే కోసుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంకా ముదిరిపోతాయని చెప్పి లేట్ చేయకుండా కోసేస్తున్నాను. ఆల్రెడీ చిట్టుక అయితే కొన్ని కోసానండి. చూసారా ఎన్ని ఉన్నాయో. చాలా బాగా అనిపించింది మనకి ఇలా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మన చేతుల మీద. మళ్ళీ ఇంకో హార్వెస్ట్కి దిగుతాయి, అందుకని చెప్పి వదిలేస్తున్నా కొన్ని పిందెలు ఉంటే. ఇదిగోండి చూసారా అసలు ఎంత బాగా అయితే ఉన్నాయో. మీకైతే చూస్తే ఆల్రెడీ ఆ చెట్టుకి బుట్లో కోసేసాను. ఏమని అంటే వీడియో అయితే మధ్యలో ఆఫ్ అయిపోయింది, అందుకని చెప్పి మీకు ఇంకోండి ఇదిగో అసలు ఎంత బాగున్నాయో. ఇవి గుత్తులు అంటే ఇవన్నమాట. గుత్తులు అయితే పడతాయి చెట్టుకి. ఇదిగోండి అసలు గుత్తులు ఏం గుత్తులో. సార్ వంకాయలు అయితే బాగున్నాయి అన్నమాట. కానీ మనకి ఇంతకుముందు హార్వెస్ట్లతో పోస్తే చిన్న హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఈ మాత్రం కాయలు అయితే పండి ఈసారి. చూసారా చిన్న వంకాయల హార్వెస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. ఇప్పుడైతే గార్డెన్ అప్డేట్స్ ఏంటో చూద్దాము. మీకైతే ఈ గులాబీ మొక్క అయితే తెచ్చానండి. ఇది అసలు చచ్చిపోతుంది అనుకున్నాను నేను, నిజంగా బతికి పాప మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. చూడాలి మరి. చిట్టు గులాబీ దేశీ వెరైటీ మంచిగా వస్తే మీకు ఖచ్చితంగా పూలు పూసిన వెంటనే వీడియో పెడతానండి. ఇంకా పిందెలు ఉన్నాయి మన వంకాయకి. మీకు అలానే వర్షానికి పాలకూర అయితే హార్వెస్ట్కి దిగేది కొంచెం అలాగా అలా అయింది మరి. చూడాలి. బీరకాయ పాతలు ఎక్కువ పెట్టేసుకున్నానండి ఈసారి. 1 2 3 5 పెట్టుకున్నాను అనమాట టోటల్. ఇక్కడికైతే పచ్చిమిరపకాయ మొక్కలు. ఇదైతే నేను వంకాయ మొక్కలు 50 రూపాయలకి తీసుకున్నాను అనమాట. మొత్తం ఏంటంటే వంకాయ టమాటా 2 కలిపి ఇచ్చారు. 10 మొక్కలు వచ్చినాయి. నాటు వంకాయ మొక్కలు తీసుకున్నాను. వంకాయ మొక్కలు అయితే వేస్తాను 2 3 టెర్రస్ గార్డెన్లో. కింద మనకి ప్లేస్ ఉంది, అక్కడైతే వేస్తాను. ఇక్కడ చూసారా ఇరిగిపోయిన డబ్బు ఉంటే ఒక నాటు వంకాయ టమాటా మొక్క వెరైటీ పెట్టాను. 2 వంకాయ మొక్కలు అయితే టెర్రస్ గార్డెన్లో వేశాను. సన్న జాజండి, జాజులు ఎన్ని వస్తున్నాయో అసలు. ఆ జాజి పూలు చాలా బాగా అయితే వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి పూలు గుత్తులుగా దిగుతున్నాయి. అలానే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మొగ్గలు. అసలు ఆనందం వీటికి వేసిద్ది ఎక్కువగా మొగ్గలు చూసినప్పుడు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చింది చిన్నగా మొగ్గ. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ. అలానే మీకు ఒక మంచి విషయం అయితే చెప్పబోతున్నా. ఏమని అంటే నాకైతే క్లాసులో అయితే ఫస్ట్ వచ్చిందండి. నాకైతే చాలా ఆనందం వేసింది. మళ్ళీ నాకు ఇంకా ఆనందంలో మళ్ళీ వంకాయ హార్వెస్ట్ వచ్చేప్పటికి ఇంకా ఆనందం రెట్టింపైంది. ఈసారి బీరకాయలు కూడా మంచిగా హార్వెస్ట్ చేసుకుందాం మనము. నాకైతే మందుకే ఎందుకో నా గార్డెన్ కొంచెం ఇంప్రూవ్ అయింది అనిపిస్తుంది. ఇదిగోండి దీంట్లో టమాటా మొక్క పెట్టాను, నాటు వెరైటీ. రావాలని కోరుకుంటున్నా, మరి రాకపోతే ఇంకా చాలా ఉన్నాయండి నాటు వెరైటీ మొక్కలు. అవి వేసేసుకుంటా. నాకు ఈ మొక్కకి ఎప్పుడు తెలియదండి ఇలా వచ్చేస్తుంది, రీజన్ తెలీదు. అందుకే ఈ మొక్క ఇలా గ్రోత్ తక్కువ వచ్చేసింది. ఈ మొక్కకి చాలా తక్కువ అలా రావడము, దీనికే వచ్చింది. ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది. ఇదిగోండి ఎక్కడ ఒక వంకాయ ఉంది. 20 వచ్చి ఉంటాయి చక్కగా. ఫ్రెష్ హార్వెస్ట్. మళ్ళీ ఇక్కడ పూలు కొడుచుకుందాం మనం. అసలు ఎంత బాగా అనిపించిందో. వీటిని చూసినప్పుడు అనిపించింది అబ్బా గార్డెనింగ్ ఎప్పుడు చేయాలని. వర్షం చేసిన మహిమ ఏంటంటే అసలు ఆ చిగురు అసలు పూత మళ్ళీ దీనికి రాదు అనుకున్న దానికి కూడా పూత అయితే వచ్చిందండి. దేనికి అనుకుంటున్నారా? మన 2 మొక్కలు ఉన్నాయి. ఒకటేమో పువ్వు అంటే పువ్వులు. మందార మొక్కకైతే పూల మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. సన్నజాజికి స్టార్ట్ అయినాయి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ మొక్క కూడా ఉంది పువ్వు, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా పూల మొక్కలు వెయ్యాలండి ఎక్కువగా. మరి ఇదండి వీడియో. మీకైతే చిన్న వంకాయ హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఇంకోటి చూపిస్తాను. ఇదిగోండి తీగలు అయితే చాలా దారుణంగా అయితే వచ్చేసినాయి ఉన్నాయి. ఇక్కడైతే ఆనపాది కూడా పెట్టాను, ఆనపాది కూడా వస్తుంది దీంతో. ఇదిగోండి
చెప్పాను కదా వంకాయ మొక్కలు తీసుకున్నానని, దాంట్లో ఒక మొక్క అయితే టిన్ను ఖాళీ ఉంటే దాంట్లో పెట్టాను. ఇక్కడ కొంచెం చెత్త వేసానండి, అంతేకి అంత మట్టి నింపలేక కొంచెం వేస్ట్ వేసి మొక్క అయితే పెట్టాను. చూసారా? మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.